ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సిరితో పెళ్ళి మాకు అవసరం లేదు. మా పవన్ ప్రాణాలు మేము కాపాడుకోవడమే మాకు ముఖ్యం అని పవన్ అమ్మా నాన్న ఎంత చెప్పినా వినకుండా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చూడు, ఆ మీనన్ పైన పెట్టిన కేసును వాపస్ తీసుకుంటేనే మేము ఈ పెళ్లి చేసుకుంటాం, లేకుంటే పెళ్లి చేసుకున్న ప్రసక్తే లేదు అని వాళ్ళు తేల్చి చెప్పేస్తారు. అది కాదండి అని దాత ఎంత బతిమిలాడుతున్నా కూడా వాళ్ళు అంగీకరించరు. ఏంటే సిరి పెళ్ళి కంటే కూడా నీకు ఆ కేసు ఎక్కువ అయిపోయిందా అని నిషి, రాగిని, రేఖ, వైజయ్ నిలదీస్తూ ఉంటాను. సరే, ఇప్పుడు మీనంతా ఉన్న గొడవ సమస్య పోతే మీరు ఈ పెళ్ళి చేసుకుంటారు అంతే కదా అని ధాత్రి అంటోంది. నువ్వు కేసు వాపస్ తీసుకుంటేనే మా వాడు ప్రాణాలతో క్షేమంగా ఉండగలడు. నువ్వు కేసు వాపస్ తీసుకున్నంత వరకు వాడు మా వాడిని చంపడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు అని పవన్ వాళ్ళ అమ్మ సుజాత చెప్తుంది. దాంతో దాత్రి చేసేది ఏమీ లేక, సరే అండి నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని దాత్రి చెప్పడంతో ఇక కేదార్, కౌశిక్కి చాలా చాలా బాధపడుతూ అది కాదు దాత్రి అని మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇంకేమీ మాట్లాడకండి, నా చెల్లెలు సిరి పెళ్ళి కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని దాత్రి చెబుతుంది. అయితే కేసు వాపస్ తీసుకుంటున్నట్లు స్టేషన్కి ఫోన్ చేసి చెప్పు అని నిషి అంటుంది. వెంటనే రాత్రి సాధు నాయక్కి ఫోన్ చేసి, సార్ నేను పెట్టిన కేసుని వాడుతున్నాను అని సాధు నాయక్కి ఫోన్ చేసి ఉండటంతో, నువ్వు నిజంగానే చెబుతున్నావా, కేసు వాపస్ తీసుకుంటున్నావా అని సాధు నాయక్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అవును సార్, నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని రాత్రి తేల్చి చెప్పేసి ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. దాంతో నిషి, వైజయంతి చాలా చాలా సంతోషపడుతూ ఉంటే రేఖ, రాగిని మరింత పైశాచికంగా సంతోషపడుతూ ఉంటారు. ఈ విషయం మీనాకి కూడా తెలిసిపోయి, ఎస్, నేను జగదాత్రి కేసు వాపస్ తీసేసుకుంది, నేను గెలిచాను, జేడి పైన నేను గెలిచాను అని మీనన్ చాలా చాలా నవ్వుకుంటూ ఉంటాడు. అయితే ధాత్రి మాత్రం ఇక్కడ కేసు వాపస్ తీసుకుంది నేను మాత్రమే అని నవ్వుతూ ఉంటుంది. నేను కేసు వాపస్ తీసుకున్నా కూడా జేడి అయితే ఈ కేసుని అస్సలు వదిలిపెట్టదు కదా అని అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంటే జగదాత్రిగా కేసు వాపస్ తీసుకున్నా కూడా జేడీగా ఇప్పుడు ఈ కేసుని మళ్ళీ కంటిన్యూ చేసి మీనన్ పైన ఎలా గెలుస్తుంది, నిషి వాళ్ళకి ఎలా చుక్కలు చూపిస్తుంది అంది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.